మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో పలు వార్డులలో అన్నదానం, వస్తువుల పంపిణీ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మనోవికాస్ నగర్లోని ఎన్ఐపిఐడి ప్రాంగణంలో సుమారు 50 మంది దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు పంపిణీ చేశారు. బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయం వద్ద 1000 మందికి పైగా భక్తులకు మహాన్నదానం నిర్వహించారు. వార్డు 1 బాపూజీ నగర్ అమ్మవారి ఆలయం వద్ద అన్నదానంతో పాటు బస్తీవాసులకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. వార్డు 3 కార్ఖానా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం, వార్డు 4 వైఎంసీఏ గణేష్ ఆలయం మరియు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ గేట్ వద్ద బాటసార్లకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కంటోన్మెంట్ లో కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం బానుక నర్మదా మల్లికార్జున బృందం శామీర్పేటలో నివాసంలో ఈటెల రాజేందర్ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు ఈటెల రాజేందర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. పేదల పెన్నిధిగా పేరుగాంచిన ఈటెల రాజేందర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అదేవిధంగా అధికారులకు ఈనాటి బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు ఈటెల రాజేంద్రన్న గారి జన్మదినాన్ని మన ఇన్స్టిట్యూట్లో జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా అక్కడ పెద్ద ఆడిటోరియంలో జరుపుతాం. ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా జరపాలని అన్న మల్లికార్జున అన్న, బానుక మేడం గారు ఇద్దరు కోరికతో ఇక్కడ జరుపుతున్నాం. అదేవిధంగా మన అలింకో డీజీఎం గారు సంజయ్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆయనకి చప్పట్ల ద్వారా ఆయన సంజయ్ సింగ్ గారు మనకి కావాల్సిన పరికరాలు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో కాబట్టి నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని అయిన తర్వాత దివ్యాంగులకే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ అంటే గర్వలాడించే రోజు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఇరాన్ లో యుద్ధం జరుగుతున్న మన భారతదేశంలో మనం హాయిగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీని గర్వంగా చెప్పుకోవాలి. అందులో భాగంగానే దివ్యాంగులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకో పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న ఈటెల రాజేంద్రన్న గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈటెల అంటేనే పేదల వర్గాల మనిషి, పేదల కోసం నేనున్నాను అని గట్టిగా చెప్పే ఏకైక నాయకుడు అని అన్న ఈటెల రాజేంద్రన్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈటెల రాజేంద్రన్న జన్మదిన సందర్భంగా సుమారుగా దివ్యాంగులకి సుమారుగా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైతే సామాజిక అధికార శిబిరంలో సుమారుగా 15 లక్షలు ఖర్చయ్యే పరికరాలని సుమారుగా 25 మందికి ఇవ్వబోతున్నారు. మన బానుక మల్లికార్జున నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. చెప్పిన వ్యక్తి మన అన్న రామచంద్రరావు అన్న, మన కిషన్ రెడ్డి అన్న, మన బండి సంఘాన ఈటెల రాజేందర్ అని గర్వంగా మీ అందరి ముందు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఈ రోజు ఈటెల రాజేందర్ అంటే ఒక పేదల నాయకుడు, ఈ రాష్ట్రానికి కాబోయే దిక్కు సంజయ్ సింగ్ గారు తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. नमस्कार, मैं हिंदी में बोलूँगा। आज हमारे धार्मिक कंट्रोल बोर्ड के सदस्य माननीय मल्लिकार्जुन जी के प्रयास से हमारे दिव्यांग भाई बहनों को आज भारत सरकार की तरफ से निःशुल्क उपकरण का वितरण होना है और मैं स्वागत करता हूँ इस कार्यक्रम में उपस्थित माननीय मैडम और अन्य अतिथिगणों का, साथ ही साथ दिव्यांगजन और उनके साथ आए हुए उनके घर वाले और उन सभी लोगों का जो इस कार्यक्रम में सफल बनाने में अपना योगदान दिया है। और మన దివ్యాంగుల కోసం పరితపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు మన స్థానిక ఎంపీ సందర్భంగా దివ్యాంగులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో కంటోన్మెంట్లో వాళ్ళకు వారి సంబంధించిన పరికరాలు ఇస్తా ఉన్నారు. దీనికి మాకు పూర్తి సహకారం ఇచ్చినటువంటి
మా నాగేశ్వర్ అన్న దివ్యాంగుల కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్గా తను మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఎక్కడ దివ్యాంగులు ఉన్నారు అంటే వారి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే మా నాగేశ్వరన్న ఆధ్వర్యంలో ఈరోజు బానుగా నర్మదా మల్లికార్జున్ మెంబర్ కంటోన్మెంట్ బోర్డు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సామాజిక అధికారిత సివిక్ ఈ దివ్యాంగుల కోసం భారత ప్రభుత్వం ఏడీఐపి పథకం కింద సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం. ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో సర్టిఫికేట్ల ఆధారంగా తక్షణమే ఎవరి ఫైరబుల్ కానీ ఎవరి లంచాలు ఇవ్వడం కానీ ఎటువంటి దానికి ఆస్కారం లేకుండా పూర్తిగా ఫ్రీగా భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి వాళ్ళు ఏది పెట్టుకుంటే దానికి ఇవ్వడానికి ఈరోజు ఈ సంస్థ ఉన్నందున అది మన కంటోన్మెంట్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఒక మంచి మనిషి అన్న అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తి ఇంటికి వెళ్తే ఫస్ట్ భోజనం చేసి తర్వాత మీ సమస్యలు చెప్పండి అని అనేటువంటి మన నాయకుడు దొరకడం మన అదృష్టం. అలాంటి నాయకుడు పుట్టినరోజున మనం గారికి పేద ప్రజలకు అదేవిధంగా మధ్యతరగతి వాళ్లకు మన వంతు కృషి మన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ రైతుల దగ్గర పొలాలలో తీసుకొని ఈరోజు ఆ డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చి అటు రైతుకు లాభం, ఇటు మధ్యతరగతి వాళ్ళకు పేద ప్రజలకి లాభం అనే ఉద్దేశంతో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. చెల్లిందా రండి రండి, ఇది ప్రసాదము ఏదో కాదు, ఇది పేద ప్రజల వెంబడి ఉంటాడు కాబట్టి వాడు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చేటువంటి నాయకులు కాబట్టి అది వెళ్ళిపోతారు. అందరికి చెప్పాలి, బస్తీ మొత్తానికి ఈరోజు బస్తీ మొత్తానికి ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ వెహికల్ రాకుండా ఆపండి. బస్సు వాళ్ళు బాబు అక్కడ వెహికల్ పెట్టండి, బండ్లు రాకుండా పెట్టండి. అక్క నవ్వుకుండా ఇది మనం ఒక రైతుకు సహాయం చేసినట్టు లెక్క. మన అన్న సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కరికి మీరు పోతూ అందరు బస్సులో చెప్పాలి. 20 సంచులు ఉన్నాయి కాబట్టి మీరు అందరు చెప్పండి. రవి బండి మలుపుకోవాలి, పోతుంది ఎట్లా రాజేందర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు పేద ప్రజలు తమ సమస్యల కోసం వస్తే ఇంట్లో భోజనం పెట్టిన తర్వాతనే సమస్యలు అనేటువంటి మా అన్న ఈరోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2000 మంది సుమారు అన్నదాన కార్యక్రమం ఉంది, ఇక్కడ ఉంది మారేడుపల్లిలో. అదేవిధంగా ఉదయం నుండి అన్నగారి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు సుమారు 20 కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ మీకు వివరిస్తాం. మాకు ఈ భాగ్యం కలిగించిన ఈటల రాజేందర్